చందమామ కథ. గిరి వాక్శుద్ధి. హరి గిరి అనేవాళ్ళు ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉంటున్న యువకులు. ఇద్దరికీ ఉద్యోగాల్లేవు. అయితే ప్రవర్తనలో మాత్రం ఇద్దరికీ ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉన్నది. హరి ఇంట్లో తల్లికి, బయట పనులలో తండ్రికి సాయం చేస్తుంటాడు. ఊళ్ళోని పెద్దలకు మర్యాదిస్తాడు. తన ఈడువారితో ఎంతో స్నేహంగా ఉంటాడు. అందుకని అందరూ హరిని మెచ్చుకొని తమ పిల్లలకు హరిలా ఉండాలని తరచూ చెబుతుంటారు. గిరి ప్రవర్తన హరికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతడు అడిగినా ఎవరికీ ఏ సాయమూ చేయడు. పెద్దలను గౌరవించడు. పెద్ద చిన్న అన్న తేడా కూడా లేకుండా అందరితోనూ గొడవలు పడుతుంటాడు. అందరూ గిరిని తిట్టుకొని తమ పిల్లలను గిరిలా ఉండకూడదని చెబుతుంటారు. తనకు చెడ్డ పేరు వచ్చిందని గిరికి తెలుసు. అయినా సరే అందుకు కారణం తన ప్రవర్తన అని అనుకోడు. హరి కారణంగానే తనకు చెడ్డ పేరు వచ్చిందని అందరితో చెబుతుంటాడు. అందుకని గిరి ఉత్త పుణ్యాన అవకాశం దొరికినప్పుడల్లా హరిని శాపనార్థాలు పెడుతుంటాడు. ఇదంతా హరికి తెలుసు. అయినా సరే అతడికి గిరి పట్ల కోపం లేదు. ఎవరైనా గిరి చెడ్డవాడిని అంటే అందరి ప్రవర్తన ఒక్కలాగా ఉండదు కదా. కానీ అంతా గిరిని నాతో పోల్చి అతన్ని చిన్నబుచ్చుతుంటారు. అందుకే అతడికి నా మీద కోపం. లేకుంటే మేమిద్దరము కూడా మంచి మిత్రులమే అనేవాడు. ఇలా ఉండగా ఒక రోజున గిరి మేనమామ శంకరయ్య ఆ ఊరు వచ్చాడు. కాసేపు గిరితో మాట్లాడాక ఆయన గిరితో, బాబూ, నువ్వు చాలా తెలివైనవాడివి. మా ఊరు జమీందారుకు 2 చురుకైన కుర్రాలు కావాలి. ఒకడు పనికి, మరొకడు కబుర్లకి. నువ్వేమో జమీందారుకు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తే మీ పొరుగింటి హరి అతనికి పనులు చేసి పెడతాడు. జమీందారు మీ ఇద్దరూ జంటగా వెళితే తప్పక ఉద్యోగాలిస్తాడు. ఆయన ఇచ్చే నెల జీతం కూడా ఎక్కువగానే ఉంటుంది అన్నాడు. నేను ఒక్కణ్ణి వెళ్ళి అడిగితే నాకు ఉద్యోగం ఇవ్వడా మీ జమీందారు అని ప్రశ్నించాడు గిరి. దానికి అతని మేనమామ, ఇవ్వడు. కబుర్లు చెప్పేవాడికి తనతో సమానంగా జీతమిస్తే పని చేసేవాడికి అసంతృప్తిగా ఉంటుంది. అలాగని కబుర్లు చెప్పేవాడికి తక్కువ జీతమిస్తే వాడికి అసంతృప్తి పుట్టి కబుర్లు సరిగా చెప్పలేడు. అందుకని ఆ జమీందారు ఇందుకు అభ్యంతరం చెప్పని జంట యువకులకే ఈ ఉద్యోగాలిస్తానన్నాడు. మీ హరి చాలా మంచివాడు. మీరు జంటగా వెళితే తప్పక ఈ ఉద్యోగాలు దొరుకుతాయి. వాటిలో మీరు తప్పక రాణిస్తారు అన్నాడు శంకరయ్య. నాకు ఉద్యోగం రాకున్నా పర్వాలేదు, కానీ ఆ హరికి మాత్రం రాకూడదు. అందుకే జమీందారు దగ్గరకు జంటగా వెళ్ళి ఉద్యోగం అడగటం నాకిష్టం లేదు అన్నాడు గిరి ఆవేశంగా. ఆ హరి ఎంతో మంచివాడు. అతడంటే ఎందుకురా నీకంత కోపం అని అడిగాడు శంకరయ్య. వాడు మాయగాడు. తను మంచివాడని అందర్నీ నమ్మిస్తాడు. వాడితో పోల్చి అంతా నన్ను చెడ్డవాడనుకోవాలని వాడి ఉద్దేశ్యం. అందువల్ల నేను పైకి వచ్చినా రాకున్నా సరే వాణ్ణి మాత్రం పైకి రానివ్వను అన్నాడు గిరి. శంకరయ్యకు తన మేనల్లుడి ఓర్వలేని గుణం అర్థమైంది. ఆయన ఆ రోజే వెళ్ళి హరిని కలుసుకొని విషయం చెప్పి, మీ ఇద్దరికీ ఇది చాలా మంచి అవకాశం. నువ్వు ఎలాగో అలా గిరికి నచ్చచెప్పే ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఇందుకు హరి సరేనని ఆ సాయంత్రం గిరి వద్దకు వెళ్ళాడు. అతడు హరి చెప్పినదంతా శ్రద్ధగా విని, ఆ జమీందారు మంచివాడు కాదని వాళ్ళు వీళ్ళు అనుకుంటుండగా విన్నాను. మనిద్దరికీ పని ఇచ్చినా ఆ తర్వాత కొన్నాళ్లకు నన్ను పనులు చేయమంటాడు, నిన్ను కబుర్లు చెప్పమంటాడు. నేను పనులు సరిగ్గా చెయ్యడం లేదని, నువ్వు కబుర్లు సరిగ్గా చెప్పడం లేదని తిట్టడం మొదలు పెడతాడు. అందుకే ఆ ఉద్యోగాలు వద్దన్నాను అన్నాడు గిరి. ఇదంతా నీ ఊహ అని నాకనిపిస్తోంది. మరొక్కసారి బాగా ఆలోచించి చూడు అన్నాడు హరి. ఇందుకు గిరి చిరాగ్గా, పోనీ ఊహే అనుకుందాం. నాకు వాక్శుద్ధి ఉంది.
నేనేమంటే అది జరుగుతుందని మా ఇంట్లో అందరూ అనుకుంటారు. వారం రోజుల క్రితం నాకు జున్ను తినాలనిపించింది. అందుకని ఇంట్లో పాలన్నీ విరిగిపోతే బాగుండుననుకున్నాను. ఆ రోజు నేననుకున్నట్టే పాలు విరిగిపోయాయి. అలాగే 3 రోజుల క్రితం పెరట్లో మొక్కలకు నీళ్లు పొయ్యమని అమ్మ బలవంత పెడితే కాసేపట్లో వాన పడుతుందిలే అన్నాను. నిజంగానే నా నోటి వల్ల వాన పడింది. ఇప్పుడు జమీందారు దుష్టుడన్నాను. ఆ మాట నిజమే అవుతుంది. నా మాట నమ్ము అన్నాడు. నీ ఊహ నిజమైనా కాకపోయినా నాకు చాలా మంచి అవకాశం పోయిందని ఎంతో బాధగా ఉన్నది అన్నాడు హరి. అవకాశం నాకు పోయిందిగా. అయినా నా మూలంగా నీకు మంచి అవకాశం పోయిందని నువ్వనుకుంటున్నావు. కానీ అది నిజం కాదు. నీకు ఇంతకంటే గొప్ప అవకాశం తొందరలో వస్తుంది. ఇప్పుడు నీవు ఈ అవకాశం పోయినందుకు అప్పుడు ఎంతగానో సంతోషిస్తావు. మళ్ళీ చెబుతున్నాను, నా మాట నమ్ము. నాకు వాక్శుద్ధి ఉంది. నా మాట తప్పదు అని గిరి తన ఉద్దేశ్యం చెప్పేశాడు. హరి ఇంకేమీ అనలేక తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఆశ్చర్యంగా మరి 4 రోజులకు హరికి దూరపు బంధువు కేశవుల నుంచి కబురు వచ్చింది. కేశవులు పట్నంలో ఉంటున్నాడు. ఆయన వ్యాపారాల ద్వారా తరతరాలు తరగనంత ఆస్తిని సంపాదించాడు. కాని ఆయనకు పిల్లలు లేరు. ఇప్పుడు ముసలివాడై పట్నంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించాలని ఆయన కోరిక. అందుకు సమర్థుడు మంచివాడు అయిన యువకుడు కావలసి వస్తే ఎవరో ఆయనకు హరి పేరు చెప్పారు. తన ఆస్తిలో 4వ వంతు హరికిచ్చి తను అతడి వద్దే ఉంటూ మిగతా ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించాలని ఆయన కోరిక మేరకు హరి పట్నం వెళ్ళి ఆయన్ను కలుసుకున్నాడు. ఆయనకు హరి నచ్చాడు. తర్వాత హరి తన ఊరు వచ్చి తన స్థితికి చేరుకునేందుకు సాయపడిన వారందరికీ పేరు పేరున కానుకలిచ్చాడు. వారిలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, గురువులు, మిత్రులు ఉన్నారు. కాని గిరి మాత్రం లేడు. గిరి అతన్ని కలుసుకొని, నా వాక్శుద్ధి వల్లనే నీకీ ఉన్నత స్థితి కలిగింది. ఎంతో మంచివాడువని పేరు పొందిన నువ్వు నా విషయం మరిచిపోవటం చాలా విచిత్రంగా ఉన్నది అన్నాడు. ఇది వింటూనే హరి చేదరింపుగా, నాకు ఉద్యోగం రాకూడదని నీ ఉద్యోగావకాశాన్ని కూడా వదులుకున్న దుష్టుడివి నువ్వు. నీకు నిజంగా వాక్శుద్ధి ఉంటే నాకు మేలు జరగాలని కోరుకోవు కాక కోరుకోవు. వాక్శుద్ధి ఉండాలంటే ముందుగా మనసు నిర్మలంగా ఉండాలి. అది నీలో లేదు. ఆ పాలు విరగడం, వాన కురవడం ఒకటి నీ స్వార్థం కోసం, రెండవది పని తప్పించుకునేందుకు అన్నవే. మరొక సంగతి, తాను చెప్పిన చెడ్డ పనులు జరిగినట్టయితే అలాంటి వారిని వాక్శుద్ధి కలవారని చెప్పరు, నాలుకపై మచ్చ కలవారని అంటారు అని హరి ఆగాడు. గిరి వచ్చే కోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ, ఆగావేం, ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నాడు. హరి అతడి ముఖం కేసి ఒకసారి పరీక్షగా చూసి, చెప్పడానికి చాలా ఉంది. ప్రస్తుతానికి కానుకల సంగతి. నీకు కానుకలిస్తే అర్హత లేని వారిని సన్మానించినట్లే. అది నేను సన్మానించిన మిగతా వారికి చిన్నతనం. కాబట్టి నేను నీ కోసం ఏ కానుక తేలేదు అన్నాడు. ఈ జవాబుతో గిరిమారు మాట్లాడలేక తల వంచుకుని అక్కడ్నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఇక రెండవ కథ, శివరాముడి కళ. లక్ష్మీపురం అనే గ్రామంలో ధనిక రైతు కుటుంబానికి చెందిన శివరాముడనే యువకుడుండేవాడు. వాడి తల్లిదండ్రులు కాలం చేయటంతో వాడి మేనత్త వాణ్ణి పెంచి పెద్ద చేసింది. శివరాముడిలో బద్ధకం పాలెక్కువ. వాడు పొలం పనులు, కూలీల మీద, నౌకర్ల మీద వదిలి గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతుండేవాడు. ఇలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రివేళ వాడు సుష్టుగా భోజనం చేసి గదిలో గుర్రు పెట్టి మరీ నిద్రపోతున్నాడు. తెలతెలవారుతుండగా వాడికొక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో అంకాలమ్మ గుడి ముందు ఒక బంగారు సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద శివరాముడు కూర్చుని ఉన్నాడు. వాడి తల మీద ఒక గుడ్లగూప వాలి ఉన్నది. గ్రామస్తులందరూ అంకాలమ్మ గుడిలోకి వెళ్లకుండా
వాడికి పూజలు చేస్తూ నైవేద్యం పెడుతున్నారు. దూరాన ఒక కుక్క మాత్రం వాణ్ణి చూసి అదే పనిగా మరుగుతున్నది. వెంటనే శివరాముడికి మెలకువ వచ్చింది. ఆ కలను మరిచిపోలేకపోయాడు. వాడు ఆ కలను గురించి మేనత్తకు చెప్పి అర్థమడిగాడు. అంతా విన్న మేనత్త నవ్వి, ఒరే శివ, కలలు దేవరహస్యాలురా, మనబోటి పామరులకు అర్థం కావు. మన గ్రామ పెద్ద హరినారాయణుడు చాలా తెలివైనవాడు. ఆయన్ని వెళ్ళి కలు, దానికి అర్థమతడు చెప్పగలడేమో అని సలహా ఇచ్చింది. శివరాముడు వెంటనే హరినారాయణుని వద్దకు వెళ్ళి తన కల గురించి మొత్తం వివరించి అర్థమడిగాడు. దానికి హరినారాయణుడు, నిన్ను నీవు గొప్పగా ఊహించుకుంటున్నావు, అందువల్లనే అలాంటి కల వచ్చింది అని చెప్పాడు. అందుకు శివుడు, అయ్యా, నా గురించి నేనెంత గొప్పగా ఊహించుకున్నా దేవత కంటే కూడా గొప్పగా ఏనాడూ ఊహించుకోలేదు. పోని కుక్క నన్ను చూసి ఎందుకు మురిగింది? గుడ్లగోప నా తల మీద ఎందుకు వాలింది అని ప్రశ్నించాడు. హరినారాయణుడు మరొక్కసారి తలగొక్కుని, మన పొరుగురి జమీందారు శ్రీనిధుడు ఇటువంటి కలల గురించి అర్థం చేసుకునేందుకు చాలా శాస్త్రగ్రంథాలు చదివాడు. ఆయన్ను వెళ్ళి అడిగి చూడు అని చెప్పాడు. శివుడు శ్రీనిధుడి వద్దకు పోయి సంగతి చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోతూ శివుడి ముఖం కేసి 1-2 సార్లు చూసి, మీ గ్రామానికి ఏదో అరిష్టం రాబోతున్నది, అందుకే కలలో గ్రామస్తులు దేవతకు కాకుండా నీకు పూజలు చేశారు అంటూ వివరణ ఇచ్చాడు. శివరాముడికా వివరణ అంతగా నచ్చలేదు. మరి కుక్క గుడ్లగోపల మాటేమిటి అని ప్రశ్నించాడు. దానికి శ్రీనిధుడు, తనకు తిండి పెట్టనందుకు కుక్క మురిగింది, అలాగే దేవతకు కాక నీకు పూజలు జరిపించుకుంటున్నందుకు నీకు కీడు జరగాలని చెప్పి గుడ్లగోప నీ తల మీద వాలింది, అంతే అని చెప్పాడు శ్రీనిధుడు. శివరాముడు తన గ్రామానికి బయలుదేరాడు. గ్రామం చేరాక అలసటతో గ్రామం మధ్య ఉన్న ఒక మర్రి చెట్టు నీడలో కూర్చున్నాడు. అక్కడ చుట్ట కాల్చుకుంటున్న బైరాగి ఒకడు శివరాముణ్ణి, ఏరా అబ్బీ, ఈ మధ్య కానరాలేదు, ఏమయ్యావు అని ప్రశ్నించాడు. ఆ బైరాగిని గ్రామం వాళ్ళు పిచ్చివాడు, మతిస్థిమితం సరిగా లేనివాడు అని హేళన చేయటం శివరాముడికి తెలుసు. వాడు బైరాగితో, నాకొక వింతకల వచ్చింది, దాని అర్థం తెలుసుకోవటానికి ఊళ్ళన్నీ తిరుగుతున్నాను అని చెప్పాడు. బైరాగి చుట్టను దూరంగా గిరవాటు వేసి చిన్నగా నవ్వి, సరైన అర్థం ఎవరూ చెప్పలేదు కదా, అవునా అని అడిగాడు. అవును, అంతే జరిగింది, అయినా ఆ సంగతి నీకెలా తెలుసు అని అడిగాడు శివరాముడు. ఓరి వెర్రివాడా, నీ కలకు అర్థం చెప్పగలవాడు ఈ భూప్రపంచంలో ఒకే ఒక్కడు ఉన్నాడు, వాడెవడో కాదు, నేనే అన్నాడు. శివరాముడు చిన్నగా నిట్టూర్చి, ఎవరి బుర్రలో ఏముందో ఆ అంకాలమ్మకే ఎరుక, సరే కళ అర్థం నీవు చెప్పగలవేమో, ప్రయత్నించి చూడు అని తన కల గురించిన వివరాలన్నీ తెలియచేశాడు. అంతా విన్న బైరాగి ఫక్కున నవ్వి తాపీగా చుట్టముట్టించి, అరే అబ్బీ, వినుమరి, ప్రజలలో దైవభక్తి తగ్గిపోతున్నది, దానికి తోడు స్వార్థం, సోమరితనం పెరిగిపోతున్నాయి, అందుకు నిదర్శనంగా పని పాట లేకుండా సోమరిలా తిరిగే నీకు పూజలు జరిపి నైవేద్యం పెట్టారు ప్రజలు. ఇక బంగారు సింహాసనం నీలోని పొగరుబోతుతనానికి, ఆశకు కొండగుర్తు లాంటిది అన్నాడు. అయితే కుక్క ఎందుకు మురిగింది, గుడ్లగూప నా తల మీద ఎందుకు వాలింది అని ప్రశ్నించాడు శివరాముడు. ఆ వెంటనే బైరాగి, నిన్ను పెంచి పెద్ద చేసిన నీ మేనత్త నీకు రోజూ కడుపు నిండుగా భోజనం పెడుతూ ఆ కుక్కకు కూడా ఒక ముద్ద అన్నం వేస్తున్నది. సొంత పొలం పనులు వాళ్లకు వీళ్లకు అప్పగించి గ్రామంలో తిరిగే నువ్వంటే అసహ్యించుకుని ఆ కుక్క మురిగింది. ఇక గుడ్లగూప మాటంటావా, గుడ్లగూపకు చీకటంటే మహా ఇష్టం. సోమరితనం, అజ్ఞానంలో బతికే నువ్వు చీకటి కంటే కూడా కటిక చీకటివి, అందుకే గుడ్లగూప నిన్ను ఆప్యాయంగా ఆశ్రయించింది అని చెప్పాడు.
దానితో శివరాముడు చేతులు జోడించి, నీవు పిచ్చివాడివి కాదు, గొప్ప మేధావివి. నువ్వు కలను వివరించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. ఇప్పటికి నా సోమరి నేత్రాలు తెరిపిన పడ్డాయి అని ఇంటికేసి బయలుదేరాడు. శివరాముడిలో వచ్చిన మార్పును చూసి అతని మేనత్త ఎంతగానో సంతోషించింది. కథ సమాప్తం. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదములు.